పార్వతీపురం మన్యం జిల్లా సీతానగర మండలం బూర్జ గ్రామంలో దేశమ్మ తల్లి వారాల పండుగ ఘనంగా నిర్వహించారు. సువర్ణముఖి నదీ తీరంలోని అమ్మవారి ఆలయం వద్ద గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ దేవత పండుగలు ప్రజల ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తాయని డాక్టర్ జగన్మోహన్ అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పూజారులు పాల్గొన్నారు. అందరూ గ్రామంలో ఉన్నటువంటి 50 మంది ఇచ్చేసి ఇక్కడ గ్రామంలోని వారాలు గమ్యంగా జరుపుకుంటున్నారు. దానికోసం డాక్టర్ గారు 4 మాటలు. మరి అనాది కాలంగా జరుగుతున్నటువంటి ఈ పండుగ, ఈ వరి ఉభాలు ఏవైతే ఉన్నాయో ముందుగా జరుపుకునే మొట్టమొదటి పండుగ మాకు ఇది. మా గ్రామంలో ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలని జరుపుకునే పండుగ ఇది. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, అందరికీ సుభిక్షంగా వరి పంటలు కొనసాగాలని, అలాగే అన్ని పంటలు కూడా రైతులందరికీ కూడా చేరాలని ఈ అమ్మవారిని, దేశమ్మ తల్లిని కోరడం జరుగుతుంది. మరి ఈ పండగకి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా వచ్చి ఈ అమ్మవారికి కావలసినటువంటి కానుకలు సమర్పించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో జరిగే ఈ వారాల పండుగ అనేది మాకు ప్రాచీన కాలం నుంచి బూర్జ గ్రామంలో ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మన ఆహార పంటలు, మన భూములు చక్కని పంటలు పండి వర్షాలు బాగా పడి అందరూ కూడా సుభిక్షంగా ఉండి, రైతు అయిన ప్రజలు సుభిక్షంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని ఆ దేశం తల్లిని అందరూ కూడా తీర్చుకుంటూ అందరూ కూడా ఈ విజయవంతం చేసినందుకు కూడా నమస్కారాలు తెలియజేస్తారు.